తెలంగాణ కేబినెట్ కు విస్తరణ కాంగ్రెస్ లో భారీ పోటీ నెలకొంది. ఏడాదికి పైగా 6 పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆశావాహులో లిస్టు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని 4 ఎమ్మెల్యేలు తమకు కేబినెట్ లో చోటు కల్పించాలని కోరుతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టి రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి లేఖ రాసినట్లు తెలుస్తుంది. అయితే లేఖపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతకం చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఏఐసీసీ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, తెలంగాణ కేబినెట్ విస్తరణ ఈ వారం రూపట్లోనే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఒక 3-4 ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. మరొక 2 ఇంకా కూడా స్క్రూటినీ జరుగుతోంది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే కావచ్చు, అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రాహుల్ గాంధీ, వీళ్ళందరూ కూడా ఇప్పటికే 2-3 దఫాలుగా ఫైనల్ చేశారు. ఎవరిని ఎంపిక చేయాలి, ఏ సామాజిక వర్గాన్ని ఎంపిక చేయాలి, ఏ నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఏ జిల్లాలో ప్రాతినిధ్యం లేదు అన్నటువంటి ఆలోచన ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు మనకు నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. అయితే స్పీకర్ గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నప్పటికీ మిగతా ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో వారికి మంత్రి పదవి కావాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం కొంతమంది పేర్లు బయటికి రిలీజ్ అయ్యాయి. ఈ రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో మిగతా సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి అన్నటువంటి చర్చ జరిగింది. దీంట్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, మైనారిటీకి సంబంధించి కావచ్చు, అదే రెడ్డి సామాజిక వర్గాల పరిస్థితి ఏంటని ఇప్పటికే వ్యవహారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచారు. అదే సమయంలో రామ్మోహన్ రెడ్డి గాని, మనోహర్ రెడ్డి, అదే గడ్డం ప్రసాద్ కుమార్, వీళ్ళు 4 గెలిచిన నేపథ్యంలో మాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి అన్నటువంటి చర్చ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అధిష్టానానికి ఒక లేఖ కూడా రాసినట్టుగా సమాచారం ఉంది. దీంట్లో ఎవరో దాదాపు అందరు కూడా లేఖ మీద సంతకం చేశారు. టి రామ్మోహన్ రెడ్డి గాని, అదే సమయంలో మనోహర్ రెడ్డి కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి, వీళ్ళందరూ కూడా ఇప్పటికే పేర్లు రాసి తమలో ఎవరికి ఇచ్చిన అభ్యంతరం లేదు అన్నటువంటి విషయాన్ని ఢిల్లీకి లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీంట్లో గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే స్పీకర్ ఉన్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. స్పీకరు క్యాబినెట్ హోదాలో ఉంటారు. అదేవిధంగా చాలా కీలకమైనటువంటి పోస్టు అసెంబ్లీ స్పీకర్ అంటే కనుక ఆయన సంతకం చేయలేదనేటువంటి సమాచారం అయితే తెలుస్తోంది. మిగతా 3 ఉంది. దీంట్లో అత్యధికంగా మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఇప్పటికే 2-3 సార్లు గెలిచినటువంటి అనుభవం ఉంది. కాంగ్రెస్ లోనే చాలా కాలంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తనకు అవకాశం ఇవ్వాలి అన్నటువంటి విషయం మీద పట్టుబడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి గెలిచింది ఆయన ఒక్కటే కావడంతో బట్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చారు. గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. కానీ మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ లోనే చాలా ఏళ్ళుగా ఉన్న నేపథ్యంలో ఆయన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక నిజామాబాద్ నుంచి 1-2 పేర్లు వినపడుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి 1-2 పేర్లు వినపడుతున్నాయి. ఇట్లా నల్గొండ నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినపడుతుంది. సడన్ గా విజయశాంతి పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఇట్లా పలువురు పేర్లు వచ్చిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? తాము సిటీకి అనుకొని ఉన్నాము. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు ఎవ్రీ టైం కూడా కేబినెట్ లో ఒకరికి అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఎందుకు మొండి చేయి చూపబోతున్నారు అన్నటువంటి విషయం మీద అధిష్టానానికి లేఖ రాస్తున్నారు. ఇప్పటికే రాసినట్టు కూడా తెలుస్తోంది. దీంట్లో అందరు కూడా సంతకం చేసినట్టు కూడా తెలుస్తోంది. నిన్న మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి కూడా గవర్నర్ కలిసి వచ్చారు. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ మీద త్వరలోనే నిర్ణయం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మతో కూడా కొంత మాటామంతి నిర్వహించారు. మేబీ 4వ తారీఖు లేదా 5వ తారీఖు లోపలనే ఈ మిగతా 6 ఖాళీలు నింపబోతున్నారనేటువంటి సమాచారం ఉంది. ప్రజెంట్ రాష్ట్ర కేబినెట్ లో ముఖ్యమంత్రితో సహా 11 మంది మాత్రమే మంత్రులు ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే 6 పోస్టులకు భర్తీ చేసేందుకు అంటే 6 పోస్టులు భర్తీ చేస్తారా లేకపోతే 4కి మాత్రమే అవకాశం ఇస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపించాయి. ఎంతవరకు నిజం ఉంది ఇందులో? వాస్తవానికి మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ప్రజెంట్ 6 ఖాళీలు ఉన్నాయి. 6 ఖాళీలు ఉన్నప్పటికీ కూడా
4 నింపి 2 ఖాళీలు ఉంచాలన్నటువంటి ప్రాథమికంగా భావించారు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు గాని, రాహుల్ గాంధీ గాని, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గాని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ 4 లేదా 5 నింపి ఒకరు లేదా ఇద్దరిని పెండింగ్ లో పెట్టాలి. ఇంకా 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి టైం ఉంది కనుక ఆ సమయంలో వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అన్నటువంటి దాని మీద చర్చలు జరుగుతున్నాయి. కనుక ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 4 లేదా 5 అవకాశం ఇచ్చే పరిస్థితి అధిష్టానం మొగ్గు చూపుతుంది. ఎందుకంటే చాలా పోర్ట్ఫోలియో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ముఖ్యంగా హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, క్రీడలు కావచ్చు, ఇలా చాలా పోర్ట్ఫోలియో ఉన్న నేపథ్యంలో వీళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు అవి. కనుక జనానికి స్ట్రేట్ గా లింక్ ఉన్నటువంటి విషయాలు కాబట్టి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని పదే విమర్శలు ప్రతిపక్షాలు చేయడం కానీ, విద్యాశాఖలో చాలా రకాలైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. కనుక వీటన్నిటి త్వరలో నింపాలి అన్నటువంటి ఆలోచన ఉంది. కనుక 4 లేదా 5 కీలక శాఖలను కేటాయించాలి, లేదా 1 లేదా 2 పెండింగ్ లో పెట్టి మరొక 6 నెలల సంవత్సరంలో మళ్ళీ అవి కూడా నింపాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకున్న సమాచారం ప్రకారం బీసీలకు 1 లేదా 2 వచ్చే అవకాశం కనిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి 1 వచ్చే అవకాశం ఉంది. ఎస్సీలో కూడా 1 వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ట్రైబల్ కు ఇవ్వాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు. ఒకవేళ ట్రైబల్ కు ఇస్తారా లేదంటే మహిళా కోటాలో విజయశాంతిని తీసుకుంటారా అనేది ఇలా చర్చ జరుగుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం రంగారెడ్డి జిల్లాకు 1 ఖచ్చితంగా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి అన్నటువంటిది కూడా చేస్తున్నారు. లేదా రంగారెడ్డి జిల్లాకు ఆల్రెడీ గడ్డం ప్రసాద్ ఇచ్చారు కాబట్టి స్పీకర్ గా ఇక్కడ డిప్యూటీ స్పీకర్ గానీ లేదంటే చీఫ్ విప్ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. బట్ ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. 1-2 days లో అధిష్టానం నుంచి మెసేజ్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రికి. దాన్ని బట్టి రాజ్భవన్ లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు వడివడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే నరేందర్, ఆశావాహుల లిస్టు మనం చూసుకున్నట్టయితే చాలా వరకు పెరిగిపోయింది. అయితే ఇప్పుడు 4 లేదా 6 మందికి మాత్రమే ఈ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న 2023లో గెలిచినటువంటి దాంట్లో 65 మంది మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఎమ్మెల్సీలు పెద్దగా కాంగ్రెస్ కు బలం లేదు కనుక ఒకరికి ఎమ్మెల్సీగా ఇస్తే ఎట్లా ఉంటుందో చర్చ జరుగుతుంది. ఈ 65 మందిలో ఇప్పుడు ముఖ్యమంత్రి కలిపి 11 మంది ఫిలప్ అయ్యారు. మిగతా వాళ్ళు చాలా మంది కూడా కొత్త వాళ్ళే. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా కొద్ది మంది, ఒక 10 మంది 15 మంది మాత్రమే గతంలో 2 పర్యాయాలు 3 పర్యాయాలు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరి ఇవ్వకపోతే అసంతృప్తులు చెలరేగే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తుంది. చాలా పిన్ పాయింట్ గా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా కసరత్తు చేసింది. ప్రధానంగా కులాలు, సామాజిక వర్గాలు, అదే విధంగా జిల్లాల ప్రాతిపదికనే సీనియారిటీని బేస్ చేసుకొని ఫిలప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ జిల్లాలకు అవకాశం ఇవ్వలేని పరిస్థితిలో, ఆ సామాజిక వర్గానికి ఇవ్వలేని పరిస్థితిలో దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ప్రత్యామ్నాయంగా 2-3 పోస్టులు అయితే కీలకమైన పోస్టులు ఉన్నాయి, క్యాబినెట్ హోదా కలిగినవి. 1 డిప్యూటీ స్పీకర్ ఇంకా నింపలేదు, అది దాదాపు 1.5 year అవుతోంది. గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ ఉన్నప్పటికీ డిప్యూటీ స్పీకర్ నింపలేదు. అది కూడా రంగారెడ్డి జిల్లాకి ఇవ్వాలా లేదంటే ట్రైబల్ కి ఇవ్వాలా అన్నటువంటి ఆలోచిస్తున్నారు. ఒకవేళ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇస్తే ట్రైబల్ కానీ లేదంటే మహిళా కోటాలో ఎవరికైనా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక చీఫ్ విప్ కూడా ఉంది, అది కూడా ఖచ్చితంగా క్యాబినెట్ హోదా కలిగి ఉంటుంది. చీఫ్ విప్ శాసనసభ వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం, ప్రతిపక్షాలని ఎదుర్కొనేటువంటి దాంట్లో చీఫ్ విప్ పాత్ర చాలా కీలకమైంది. ఈ చీఫ్ విప్ కూడా నింపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో విప్పులు ఉంటారు, అదే సమయంలో ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఉంటాయి. బట్ అందుకని వీటన్నిటిని కూడా మంత్రులు కానీ వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ గా ఏమి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం కానీ, ముఖ్యమంత్రి కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు. చూడాలి, 2 days లో ఒక క్లారిటీ వస్తే మంత్రివర్గ విస్తరణ సమయం వాటికే ఆల్టర్నేటివ్ ఎవరికి ఇవ్వాలని కూడా ఆ విషయం కూడా తేలే అవకాశం ఉంటుంది. అయితే నరేందర్, ఏఐసిసి పెద్దలను కూడా ఎమ్మెల్యేలు కలుస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? రైట్, ఎందుకంటే గడ్డం ప్రసాద్ నేతృత్వంలో ఇప్పటికే 4-5 అక్కడ గెలిచున్నారు కాబట్టి వాళ్ళలో ఒకరికి ఇవ్వాలి అన్నటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. అదే సమయంలో రంగారెడ్డి జిల్లాకు మంత్రి ఇవ్వలేని పరీక్షలో ఆల్టర్నేటివ్ ఏంటి అనే దాని మీద వీళ్ళు మల్లగులాలు పడుతున్నారు. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉంది రంగారెడ్డి జిల్లా, ఇన్కమ్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది, భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళ
వర్షన్ గా వినపడుతుంది. అదే సమయంలో మాదిగ సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ ఈ మధ్య కాలంలో చేశారు. మందకృష్ణ మాదిగ కూడా ఫైట్ చేస్తున్నారు. మా అసలైనటువంటి ఒక్క మాదిగకు కూడా ఇవ్వలేదు. గత కేబినెట్ లో ఉమ్మడి రాష్ట్రంలో గానీ గతంలో కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు ఈసారి మొండి చేయి చూపుతున్నారు ఎందుకు అంటున్నారు. అదే సమయంలో మైనార్టీ సామాజిక వర్గానికి కూడా ముస్లింలకు ప్రతిసారి ఇస్తుంటారు. లాస్ట్ టైం మహమ్మద్ అలీ ఉన్నారు, అంతకంటే ముందు మరొకరు ఉన్నారు. ఇట్లా ఏదైనప్పుడు కూడా షబ్బీర్ అలీ కూడా గతంలో చేశారు. కనుక ఈసారి ఎవరికి ఇవ్వాలి అనే చర్చ కూడా మైనార్టీ నుంచి వినపడుతుంది. బట్ ఓవరాల్ గా ఇవ్వని పక్షంలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏది ఇవ్వాలి అనే దాని మీదనే ముఖ్యమంత్రి గాని మిగతా నేతలందరూ కూడా అధిష్టానంతో చర్చించి ఆల్టర్నేటివ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా అవకాశం ఉంది. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం రాజగోపాల్ పేరు ప్రధానంగా వినపడింది. అదే సమయంలో వాకిడి శ్రేణి ముదిరాజ్ సామాజిక వర్గానికి వినపడింది. యాదవ సామాజిక వర్గానికి ఇస్తారా లేదా ఆల్టర్నేటివ్ వేరే రకమైనటువంటి పదవి ఇస్తారా చూడాల్సి ఉంది. ఆల్రెడీ గౌడ సామాజిక వర్గాల నుంచి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఇట్లా కొన్ని కులాలకు ఇచ్చారు, కొన్ని కులాలకు ఆల్టర్నేటివ్ వేరే రకంగా సమకూర్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.